అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ఉడిపి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాము. ఈ ఉడిపి పుణ్యక్షేత్రం మన కర్ణాటకలో ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఉడిపి పుణ్యక్షేత్రానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తాను. ఈ ఉడిపి పుణ్యక్షేత్రంలో సాక్షాత్ రుక్మిణీదేవి తయారు చేయించిన బాలకృష్ణుని విగ్రహం కొలువు తీరి ఉంది. ఇది మొత్తం టెంపుల్ యొక్క ఎంట్రన్స్. పురాణ కథ ప్రకారము రుక్మిణీదేవి శ్రీకృష్ణుని యొక్క బాల స్వరూపం చూడాలనుకుంటుంది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణునికి తెలియజేయగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి యొక్క కోరికను మన్నించి బాలుని రూపంలో రుక్మిణీదేవికి దర్శనమిస్తాడు. రుక్మిణీదేవి ఆ బాల స్వరూపాన్ని చూసి తరించి ఈ బాలరూపాన్ని ప్రపంచమంతా చూపించాలని భావించి విశ్వకర్మను పిలిపించి బాల శ్రీకృష్ణుని రూపాన్ని తయారు చేయిస్తుంది. కాలక్రమేణా ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆ విగ్రహము మధ్వాచార్యులు అనే మఠాధిపతికి ఈ ఉడిపి పుణ్యక్షేత్రంలో ఒక నావికుని ద్వారా దొరుకుతుంది. మధ్వాచార్యుల గారు దివ్య దృష్టితో మొత్తం విషయాన్ని తెలుసుకొని ఆ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఉడిపి పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠింప చేస్తారు. ఈ టెంపుల్లో శ్రీకృష్ణుని దర్శనము విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మనము శ్రీకృష్ణుని ఈ టెంపుల్లో కిటికీ ద్వారా దర్శించాలి. ఈ టెంపుల్లో సింహద్వారము తూర్పు దిక్కున ఉంటుంది, కానీ స్వామివారు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. పాతకాలంలో కనకదాసు అనే శ్రీకృష్ణ భక్తుడు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణునికి పరమ భక్తుడు. ఒకసారి శ్రీకృష్ణుని దర్శించాలని ఉడిపి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ పూజారులు అతడు నిమ్న కులస్థుడని భావించి శ్రీకృష్ణ ఆలయంలోనికి రానివ్వకుండా పశ్చిమ దిక్కున బంధిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకొని తూర్పు దిక్కున ఉన్న విగ్రహము పశ్చిమ ముఖంగా తిరుగుతుంది మరియు ఆ టెంపుల్ యొక్క గోడకు రంధ్రం ఏర్పడి కనకదాసునికి దర్శనమిస్తాడు. అప్పటి నుంచి భక్తులందరూ ఆ గోడ ద్వారానే కిటికీ ద్వారా శ్రీకృష్ణ విగ్రహాన్ని దర్శిస్తున్నారు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటుందండి. మనకు ఈ మఠంలోనే మనకు రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. 250 నుంచి 1500 వరకు రూమ్ రెంట్స్ ఏసీ అండ్ నాన్ ఏసీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ భోజన సదుపాయం కూడా ఉంది. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఈ ఉడిపి పుణ్యక్షేత్రం ఎంతో అద్భుతంగా ఉందండి. ఇక్కడ మనం స్వామివారిని ట్రెడిషనల్ డ్రెస్సెస్లో దర్శించుకోవాలి. చూడండి, ఇది మొత్తం టెంపుల్ యొక్క వ్యూ. మొత్తం ఇది లోపట. గర్భగుడిలోకి మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు, స్విచ్ ఆఫ్ చేయమని చెప్పారు. ఉడిపిలో బీచెస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనకు టైం ఉంటే బీచెస్ని సందర్శించవచ్చు. మేమైతే హైదరాబాద్ నుంచి గోకర్ణకు వెళ్ళామండి. గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళాము. మురుడేశ్వర్ నుంచి ఉడిపికి వెళ్ళి ఉడిపి నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యాము. ఈ గోకర్ణ మరియు మురుడేశ్వర్కు సంబంధించిన వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.